కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్లమెంటరీ పార్టీ నేతను ప్రకటించనున్నారు సీఎం చంద్రబాబు. పార్లమెంటరీ పార్టీ నేత ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చించారు. మరోవైపు రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చేలా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగబోతుంది. ఎంపీలు టీడీపీ తరఫున 16 మంది ఎంపీలు గెలిచారు. వారందరూ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఏ విధంగా తెచ్చుకోవాలి, ఎన్డీఏతో ఏ విధంగా సమన్వయంగా ముందుకు పోవాలనే అంశాలకు సంబంధించి కూడా చర్చ జరగబోతుంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. అవన్నీ కూడా కేంద్రం సెటిల్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా స్మూత్ గా పర్యవేక్షించుకోవాలి. అవన్నీ కూడా వీలైనంత త్వరగా సెటిల్ చేసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలకి దానికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఎంపీలు కృషి చేయాలని కూడా చెప్పబోతున్నారు. ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మందిలో 4 తప్పించి మిగిలిన వారంతా కూడా ఎన్డీఏ ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు ఎంపీలకు పిలుపునివ్వబోతున్నారు. అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ నాయకుడిని కూడా చంద్రబాబు ఎంపిక చేయబోతున్నారు. గత పార్లమెంటు లో అయితే ఏదైతే గల్లా జయదేవ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. ఆయన రాజకీయాలకు విరామం ప్రకటించారు. అదేవిధంగా లోక్సభలో రామ్మోహన్ నాయుడు పార్లమెంటరీ పార్టీ పార్లమెంటు ఏదైతే లోక్సభ పక్ష నాయకుడిగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు 3వసారి ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి అవకాశం ఉండదేమో అనే చర్చ పార్టీలో జరుగుతుంది. అయితే అందరూ కూడా ఏదైతే అందరూ ఎక్కువ మంది ఎంపీలు మొదటిసారి పార్లమెంట్ కి ఎన్నికవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి కొద్ది సీనియర్ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అంతకుముందు రాజ్యసభలో పనిచేశారు. ఇప్పుడు లోక్సభకి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్థసారథి కూడా చాలా సీనియర్ గా ఉన్నారు. హిందూపురం ఎంపీ పార్థసారథి చాలా సీనియర్. గతంలో 99లోనే ఆయన ఎంపీగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వీరు మాత్రమే సీనియర్స్ ఉన్నారు. మిగిలిన వారంతా కూడా దాదాపు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎట్లా వీరిలో ఎవరిని నాయకుడిగా పెడతారనేది కొంత చూడాల్సి ఉంది. చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవేళ రామ్మోహన్ నాయుడికి ఆ బాధ్యతలు కూడా అప్పగిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా పార్లమెంట్ ఈసారి ఎన్డీఏ తరఫున, ఎందుకంటే 99 తర్వాత టీడీపీకి అత్యధిక ఎంపీలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీల ఆధ్వర్యంలో ఈసారి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేసే విధంగా ఎంపీలకు ఒక గైడ్ లైన్స్ అయితే చంద్రబాబు ఇవ్వబోతున్నారు. అంటే రవిచంద్, ఈసారి జరగబోయే లోక్సభ సమావేశాల్లో టీడీపీ ఎంపీలకు సంబంధించి కానీ వ్యూహాలకు సంబంధించి కానీ ముఖ్యంగా ముందున్న అంశాలు ఏమై ఉంటాయి? అంటే దాదాపుగా ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంది. అప్పులు పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నది. భారతదేశంలో ఒక ఏదైతే ఒక మోడల్ లా కనిపిస్తుంది. అప్పులు చేసి రాష్ట్రం ఏ విధంగా దివాలా తీస్తుందో ఒక మోడల్ లా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లా ఎవరు చేయకూడదు అనే విధంగా ఆ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో నుంచి పక్కకు తప్పించాలి. కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ నిధులు తెచ్చుకోవాలి. అదేవిధంగా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి నిధులు కావచ్చు, ఆ షేర్ ఎక్కువ వచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల ఎందుకంటే మంత్రుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా ఎన్డీఏలో ఏదైతే ప్రధానమంత్రి మోడీతో జరిగిన చర్చల్లో కూడా ఎప్పుడు కూడా టీడీపీ పట్టుబట్టలేదు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్తుంది. ఈ నేపథ్యంలో ఎంపీల ద్వారా సమస్యల ఫాలో అప్ ఎంపీలని కమిటీలుగా వేస్తారు. ఆ కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులు తేవడంలో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎంపీలంతా కూడా వారికి కేటాయించిన బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ నిధులు తెచ్చే కృషి చేయబోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.